ఈ వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుచున్నాము. మాది రామానుజన్ గారు మండపేట గర్ల్ హై స్కూల్ నందు టీచర్గా మరియు ఉమ్మడి గోదావరి జిల్లా ఆర్ఎస్ఎస్ భౌతిక ప్రముఖగా ఉన్నారు. ప్రతి ఇలా వాడవాడలా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాం. మరి హిందూ సమ్మేళనం ఈ తిలక్ రోడ్డు సాయిబాబా గుడి ప్రాంగణం దగ్గర నిర్వహించడానికి అనుమతి ఇచ్చినటువంటి శ్రీ మధుసూదన్ రెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి తిలక్ రోడ్డు సాయిబాబా గుడి అంటే ఒక మన రాజమండ్రి కాదు, ఎక్కడికైనా సరే తిలక్ రోడ్ అంటే సాయిబాబా గుడి అంటారు. మరి అటువంటి ఈ తిలక్ రోడ్ సాయిబాబా గుడిని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ మధుసూదన్ రెడ్డి గారు, వారిని ముఖ్య అతిథి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, వారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకి ధన సహాయం చేస్తున్నారు, వైద్య సహాయం చేస్తున్నారు. ఆయన గతంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ గాను, తర్వాత హితకారిణి సమాజ్ చైర్మన్ గాను, తర్వాత ఈ సాయిబాబా గుడి కమిటీకి అధ్యక్షులుగాను ఉంటూ ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు మనకి ఈరోజు ముఖ్య అతిథిగా రావటం, అదేవిధంగా ఇంకా సత్యగోపీనాథ్ గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపో. కారణం ఏంటంటే ఆయన సత్యగోపీనాథ్ గారు ఈ యొక్క సౌత్ ఇస్కాన్కి ఇన్ఛార్జిగా సౌత్ ఇండియన్ డివిజన్ కౌన్సిల్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ రాజమండ్రి ఇస్కాన్కి అధ్యక్షులుగా ఉన్నారు. మరి వారు అనేక కార్యక్రమాలు, మీకు ఇవాళ పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందంటే అది స్వామీజీ వారే స్థాపించారు. తర్వాత అనేక మంది పరాయి మతంలోకి వెళ్లకుండా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఈరోజు మనందరినీ అనుగ్రహించడానికి, అనుగ్రహ ప్రార్థన చేయడానికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ ఎన్సి రామానుజన్ గారు, వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల మెండపేటలో పనిచేస్తూ ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి భౌతిక ప్రముఖగా ఉన్నారు. వారు కూడా మన ఇక్కడ వేదిక మీదకి వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మనకి వందే మాతరం ప్రారంభమయ్యి, వందే మాతరం గీతం బంకించంద్ర చటర్జీ రాసి, అంటే మనకి ఒక నవల రాశారు. ఆ నవల్లో వందే మాత్రం ఒక గీతం, అది 100 years సందర్భంగా, 150 సంవత్సరాల సందర్భంగా పూర్తి వందే మాత్రం పాడటానికి వస్తున్నారు. మరి వందే మాత్రం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మన ఆంధ్రప్రదేశ్లోనే 1921లో కాంగ్రెస్ మహాసభలు జరిగినాయి. ఆ కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు పూర్తి వందే మాత్రం పాడొద్దని ఇద్దరు వ్యక్తులు ధర్నా చేసి మేము విడిచిపెట్టేస్తాం అన్నారు. అప్పుడే మన భారతదేశం రెండుగా విడిపోవటానికి నాంది అయిందనమాట. కారణం ఏంటంటే అప్పుడు ఈ పాడొద్దని అంటే అప్పటి నుంచి మనకి పూర్తి వందే మాత్రం కాకుండా కొద్ది వందే మాత్రమే పాడుతున్నాం. అంటే ఆ రామారావుపేట, ఇప్పుడు కాకినాడ గాంధీ పార్క్ దగ్గర 1921లో మహాసభలు జరిగినాయండి. అక్కడ వందే మాత్రం పాడటానికి విష్ణు దిగంబర్ పలూస్కర్ అని ఆయన ప్రారంభిస్తుంటే, మహమ్మద్ అలీ సోదరులు మేము వందే మాత్రం పాడితే మేము అసలు పాడినవ్వం అంటే, ఆయన విష్ణు దిగంబర్ పలూస్కర్ ఏం చేశారంటే, నాకు షెడ్యూల్లో ఉంది పాడమని పాడేస్తానని చెప్పి పాడారు. అందులో ఏంటంటే ఈ భరతమాతను కీర్తిస్తూ స్వాహి దుర్గా దశప్రహరణదారిణి అని ఒక లైన్ వస్తుందన్నమాట. అంచేత మేము అటువంటి సహించం అంటే ఆనాటి కాంగ్రెస్ తల ఒగ్గి ఆ వందే మాత్రాన్ని ముక్కలు చేసి, అంటే కొద్ది వందే మాత్రమే, మనకు తెలిసిన వందే మాత్రమే పాడుతున్నారు. అదే తర్వాత 1947లో దేశ విభజనకు దారితీసింది. అందుకని ఆ వందే మాత్రం చరిత్ర బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాత్రం పూర్ణ వందే మాత్రాన్ని పాడవలసిందిగా మన సోదరి ఉపాధ్యాయురాలు సరస్వతి గారిని రావడంగా కోరుతున్నాను.